సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు మురళి అండి. సార్ ఏం చేస్తారు? నేను కాంట్రాక్టర్ అండి. చిన్న చిన్న పనులు కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉంటానండి. కాంట్రాక్ట్ అంటూ ఉన్నారు. మరి ఈ రోజున అమరావతి పనులు ఎలా ఉన్నాయి సార్? డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుంది అమరావతిలో? జరుగుతుందండి. ఏదైతే పనులు ఆగిపోయినాయో వాటిని కార్యాచరణలో పెట్టారు, చేస్తున్నారు. కొత్త పనులు కూడా చేస్తున్నారు, జరుగుతున్నాయండి. కానీ రాత్రి ఏదో అద్భుతం అయిపోద్దని మాత్రం చెప్పండి. అంటే అసలు అమరావతిలో చేస్తున్న డెవలప్మెంట్ అసలు జరుగుతుందో లేదో తెలియదు. అసలు అమరావతిలో చేస్తున్న పనుల గురించి కూడా చంద్రబాబు బయటికి చెప్పలేకపోతున్నాడు. అదొక ఏటీఎంలో వాడుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి గత పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏమండి, అదేమో నో ఫ్లై జోను, ఇంకోటి రెస్ట్రిక్టెడ్ ఏరియా కాదండి. ప్రతి ఒక్కరు వెళ్ళండి, చూడండి, అక్కడ నిలబడి మాట్లాడాలండి. ఏదో ప్రెస్ మీట్ చెప్పేస్తే కాదు. ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఇది చేయట్లేదు అని ప్రతిపక్షం వెళ్ళి అక్కడ నిలదీయాలండి. ప్రెస్ ముందర నిలదీయడం కాదు. ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలోకి వెళ్ళి నిలదీయమనండి. సంతోషం, మంచిదే కదండి. సార్ రీసెంట్గా మీరు ఇప్పుడు అమరావతి వెళ్ళారా? వెళ్ళానండి, వెళ్తానే ఉంటా. బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఫ్లాట్లు జరుగుతున్నాయి, రోడ్స్ వేస్తున్నారు, అన్ని పనులన్నీ బాగా జరుగుతున్నాయండి. నేను ఆనందంగానే ఉన్నా. అసలు ఇలాగ 5 ఏళ్ల పాటు ఇబ్బంది పడి అన్నీ ఎత్తుకుపోయిన వాళ్ళు అన్నీ అమ్మేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది రావడానికి టైం పట్టింది, కానీ ఇదైందండి. అంటే మరి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే 28వ తారీఖున రేపొద్దున అసెంబ్లీ పెట్టి కూడా దాన్ని ఒక అసెంబ్లీ రూపంలో చట్టబద్ధత చేయబోతున్నారు. అసలు అవసరం ఎందుకంటారు? అసలు చట్టబద్ధత చేయాల్సిన అవసరం ఏంటి అసలు? ఏమండి, అది చట్టబద్ధత చేయకపోవడం వల్లే కదండి. లాస్ట్ 5 years కూడా ఇబ్బంది పడ్డాం. రాజధాని లేకుండా 3 రాజధానులు, రేపొద్దున ఇంకోళ్ళు వస్తారు, 5 రాజధానులు అంటారు, ఇంకోళ్ళు వస్తారు. ఇలా ఎందుకండి? కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది, రాజధాని పెట్టుకొని ఇక్కడికి వచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు, అందరూ దానికి అగ్రీ అయ్యారు. ఇంక ఇప్పుడు రైతులందరూ ఇంత కష్టపడిన తర్వాత ఇప్పుడు వచ్చేలా మాట్లాడటం కరెక్ట్ కాదు రండి. అంటే అసలు తీర్మానం చేయడం, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమన్నా చేస్తారనా ఇలాగేంటి? సార్, జగన్ గారికి రాజధాని ఉందని చెప్పండి. ఎక్కడైతే ఉంది? ఇప్పుడు ఆయన కడపలో ఉండేవాడు, వచ్చి ఇక్కడ ఉండట్లేదు. బెంగళూరులో ఉండేవాడు, హైదరాబాద్లో ఉండేవాడు. ఇలాగే ఇక్కడ ఉంటారు. దాంట్లో ఏముంది? పరిపాలన అనేది ముఖ్యం, కానీ రాజధాని ఎక్కడ ఉంటే ఏముందని. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్. ఇటు నుంచి అయినా 450 కిలోమీటర్లు, ఇటు నుంచి 450 కిలోమీటర్లు సెంటర్లో ఉంది కనుక అన్ని విధాల పరిపాలన బాగుంటుందని ఇక్కడ పెట్టారు. దానికి వేరే ఏం లేదండి లాజిక్. అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడే వాదనలు ఏంటంటే, మేము 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చాం, ప్రతి చోట డెవలప్మెంట్ అవుతుంది, కానీ చంద్రబాబు ఒకే చోట డెవలప్మెంట్ చేయడం వల్ల మిగతా ప్రజలు మొత్తం నష్టపోతూ ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు. ఇటు పక్కన వైజాగ్ కూడా రూపకల్పన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. సార్ మరేంటి? అవి అయిపోయినండి. ఆ జనాలందరూ ఇసుకెక్కిపోయారు. ఇష్యూ క్లోజ్ అయిపోయిందండి. ఇది కొత్త ఇష్యూ. రేపు పార్లమెంట్లో ఖచ్చితంగా పెట్టాలి. పార్లమెంట్లో చట్టబద్ధత రావాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొత్త రాజధాని, ఎటువంటి అందరికన్నా అత్యాధునికమైన రాజధాని అవబోతుంది. జనాలు ఇదే కోరుకుంటున్నారు, జరిగి తీరుతుందని. ఇది జరగకపోతే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం కూడా ప్రశ్నార్థకం అయిపోద్ది. ఎందుకంటే ఈ 22 నెలల పాలనలో డెవలప్మెంట్ ఏం చేశారు? ముఖ్యంగా డెవలప్మెంట్ చేసింది ఏది అంటే మీరేం చెప్తారు సార్ మెయిన్గా? ఏమండి, డెవలప్మెంట్ చేయడానికి ఇది ఏమన్నా ఒక బిల్డింగో కన్స్ట్రక్షనో కాదండి, ప్రభుత్వం అండి. దీంట్లో పాత ఈ ఆటుపోట్లు, డబ్బులు తీసుకురావాలి, అందరికీ ఉద్యోగస్తులు డబ్బులు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే కేంద్రం నుంచి నిధులు మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా బాగా అందుతున్నాయి. దానివల్ల ఇంకా రాబోయే కాలంలో ఇంకెక్కువగా బాగా అభివృద్ధి జరిగిద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చట్టబద్ధత చేయాలంటే అధికార పక్షం, ప్రతిపక్షం 2 పక్షాలు ఉంటేనే మరి బిల్లు చేయడానికి కుదురుతుంది. మరి పక్కన కూటమి ప్రభుత్వం 160 సీట్లు వచ్చినాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉన్నారు దీని విషయాన్ని? ప్రతిపక్షమే లేకపోతే వాళ్ళు చేసేది ఏముందండి? ప్రతిపక్ష హోదానే లేదు కదా, ప్రతిపక్షమే లేదు. దాంట్లో ఏముంది? వాళ్ళు ఆపేది ఏముందండి? ఇప్పుడు ఏదైనా సమస్యని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు, ఏదో అనేస్తున్నారు, వదిలేస్తున్నారండి. అది కరెక్ట్ కాదు. రాజధాని ఉంటే తప్పేముంది? ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందలేదనే దాని మీద చేయమనండి పోరాటం, తప్పులేదు. అంతేగాని దీన్ని ఆపడం ఎందుకని మా సొంత అభిప్రాయం. ఓకే అన్న నమస్తే, మీ పేరేనా? నా పేరు భక్తవత్సలం అన్న. ఏం చేస్తారు? నేను జేసీబీ వ్యాపారం చేస్తాను అన్న. మరేంటి ఈ రోజున నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు కూడా అయిపోద్దని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటన్న, ఎలా చూడొచ్చు అంటారు? 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం 175 నియోజకవర్గాలకి 135 కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకి 11 స్థానాలకు నుంచోబెట్టారు. మరి 11 స్థానాల నుంచి పెడితే ఏ నమ్మకంతో మళ్ళీ మేమే చేస్తామని ఆయన కలగంటున్నాడు ఆయన గారు.
అబద్ధాలు చెప్పి జనాల్ని మోసం చేస్తున్నారు. అంటే అసలు కూటమి ప్రభుత్వం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తుంది, ప్రజలకు ఉపయోగపడేందుకు ఏ రోజు పనులు చేయట్లేదు అంటున్నారన్న. ప్రజలకి పని చేయకపోవడం ఏముందండి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారు, మొన్నటికి మొన్న లక్ష్మీ మిట్టల్ గారు స్టీల్ ప్లాంట్ వచ్చింది, దాంట్లో ఉద్యోగాలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంది ఒకటే నినాదం, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలన్న కమిట్మెంట్తో పనిచేస్తున్నారు చిత్తశుద్ధ. లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు కొండల మీద రోడ్లు వేసుకుని, కొండల మీద రోడ్లు వేసి అడవిలో కూడా రోడ్లు వేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ అభివృద్ధి అంటే అందరికీ చాలా విచిత్రం, అందరికీ తెలుస్తుంది. అభివృద్ధి అంటే ఇలాంటి పాలనలోనే అభివృద్ధి అయింది. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే అసలు మన రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన డెవలప్మెంట్నే చంద్రబాబు తన పేరు మార్చుకుని గొప్పలు చెప్పుకుంటారు అంటున్నారు. ఏమంటే జగన్ గారు ఏం డెవలప్మెంట్ చేశారండి? 3 రాజధానులని చెప్పేసి కనీసం ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదండి ఆయన. కనీసం 3 రాజధానులు చెప్పి ఒక ఇటుక రాయి కూడా కట్టలేదు. ఆయన కట్టింది ఏదైనా ఉంది అంటే ఒక అంబేద్కర్ బొమ్మ మాత్రమే కట్టారు. ఒక అంబేద్కర్ బొమ్మ ఒకటే కట్టారు. ఏది కూడా తూతూ మంత్రంగా చేయడం. అంతకుముందు అంద్రినివా కాలువ ఉంది అంటే 2 ట్యాంకర్లు నీళ్లుగా తీసుకొచ్చి అదే అభివృద్ధి అంటే. ఇవాళ చూడండి అభివృద్ధి అంటే 33,000 ఎకరాలు ప్రజలు నమ్మి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, చంద్రబాబు గారు నమ్మి. అలాంటిది మీ ప్రభుత్వంలో 33,000 ఎకరాలు ఏం చేసుకోలేక, అభివృద్ధి చేయలేక, సాగులు చెప్పి 3 రాజధానులని చెప్పి చేసిన వ్యక్తి నువ్వు. ఇవాళ అభివృద్ధి జరుగుతుందని మీరు ఓర్వలేక రకరకాలుగా లేనిపోయిన మాటలు మాట్లాడి మీరు జనాలు కల్పించేస్తున్నారు. అంటే గతంలో గూగుల్, టీసీఎస్ కానీ టెక్ అలాంటి కంపెనీస్ కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, చంద్రబాబు ఏం తీసుకురాలేదు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో స్టీల్ ప్లాంట్ 10,000 కోట్ల నష్టంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్గా వచ్చి ఇవాళ లాభాల్లోకి తీసుకెళ్తున్న కంపెనీ అని చెప్పేసి మొన్న కూడా చూసాం. ఈరోజు ఆ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, ఎన్డీఏ గారు గవర్నమెంట్ సహకారంతో ఈరోజు ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంటే ఇంకెందుకనన్నా వైసీపీ నాయకులు ఇంకా మాట్లాడుతాం, మేమే డెవలప్మెంట్ చేసాము, ఇంకా కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోద్ది, ఇంకా మనమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకని అంటారు? ఏమండి, పాదయాత్ర చేసి జగన్ గారు ఇడుపులపాయలో పాదయాత్ర స్టార్ట్ చేసి కనీసం ఒక్క చీమ కూడా ఆయనకి టచ్ చేయకుండా నడిపించుకొని సెక్యూరిటీ, జెట్ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్రలో ఎంతో సహాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇదంతా కాదని సెంటర్లోకి వెళ్ళి కోడికొత్తి డ్రామా ఆడారు. అలాగా కోడికొత్తి డ్రామా ఆడారు, రకరకాల డ్రామాలు ఆడుతుంటారు. వాళ్ళ కింద వాళ్ళ వైసీపీ నాయకులందరూ అపోహలు, అబద్ధాలు మాట్లాడడంలో వాళ్ళు ముందుంటారు. అన్న మరి ఏదైతే రాబోయే ఎలక్షన్స్లో అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి, 263 స్థానాలు పెరుగుతున్నాయని చెప్పి వస్తున్నాయి. మరి తరుణంలో వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకోవచ్చు? అసలు ఈసారి కన్ఫామ్గా 0 అయిపోతారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం 268కి 268 వస్తుంది, 263కి 263. వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు, వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం 268కి 268 వస్తాయి.